హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో 12 జ్యోతిర్లింగాలను చూడాలి వెళ్ళాలి అనుకునే ఉంటాం. బట్ ఎంతమందికి ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయని తెలుసు? అండ్ భారతీయులకు 12 జ్యోతిర్లింగాలు ఎందుకు అంత ఇంపార్టెంట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ టు అవర్ వీడియో. మన దేశంలో 12 ప్రత్యేకమైన శివాలయాలు ఉన్నాయి. వీటిని జ్యోతిర్లింగాలు అంటారు. జ్యోతి అంటే వెలుగు అని అర్థం. లింగం అంటే శివుని యొక్క ప్రతిరూపం. ఈ జ్యోతిర్లింగాలు అంటే మన కళ్ళకు కనిపించే రాయి లింగం కాదు, అది పరమేశ్వరుడి స్వయంభు వెలుగు రూపం అని పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి దేవుళ్ళైన బ్రహ్మ, విష్ణు వారిలో ఎవరు గొప్పవారని ఒక పెద్ద తగవ పెట్టుకుంటారు. ఆ గొడవ తీర్చడానికి శివుడు అనంతమైన జ్యోతి స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ పైకి వెళ్ళి ఆ వెలుగు యొక్క రూపం ఎక్కడుందో చూడాలనుకుంటాడు. విష్ణువు కిందకి వెళ్ళి ఆ వెలుగు చివరి ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ ఆ మొదలు చివర కనిపించలేదు. అప్పుడే శివుడు అన్నాడు, నా జ్యోతి రూపం ఎక్కడెక్కడ వెలిసిందో అక్కడ భక్తుల్ని పూజిస్తే నేను ప్రత్యక్షంగా ఉండి వారి కోరికలు తీర్చుతానని. అలా మన 12 జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి. మొదటి జ్యోతిర్లింగం గుజరాత్లోని సోమనాథ్లో ఏర్పడింది. దానికి కారణం చంద్రుడు తన భార్యలతో తగవపడిన తర్వాత వచ్చిన శాపాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ పూజలు చేశాడు. చంద్రుడు శివుడికి భక్తితో తపస్సు చేస్తాడు. అప్పుడు ఈ స్థలంలో శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ గుడి అనేక సార్లు విదేశీ దండయాత్రలో ధ్వంసమైంది, కానీ భక్తులు దీన్ని మళ్ళీ నిర్మించారు. ఈ రోజు కూడా ఇది ఒక పవిత్రమైన శక్తి స్థలంగా నిలిచింది. రెండవ జ్యోతిర్లింగం మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి. శివుడు పార్వతీదేవి కుమారులైన కార్తికేయ వినాయకుల వివాహ సమయంలో జరిగిన కథలో కార్తికేయుడు కోపంతో ఇక్కడికి వచ్చాడు. తమ కుమారుణ్ణి శాంతింపపరచడానికి శివపార్వతులు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశారు. ఇక్కడ ఒకేసారి శివపార్వతులను దర్శించుకోవడం భక్తులకి మహాభాగ్యం. మూడవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్లో ఉంది. ఇది కాలాన్ని కూడా జయించే శక్తి కలిగిన లింగం. ఇక్కడ శివుడు మహాకాల రూపంలో భక్తుల్ని రక్షిస్తాడు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బాణలింగం భూమి క్రిందే ఉంటుంది. అలాగే భస్మారతి అనే ప్రత్యేక పూజ ఉదయాన్నే చేస్తారు ఇక్కడ. నాలుగవ జ్యోతిర్లింగం కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. అదే ఓంకారేశ్వర్. నర్మదా నది మధ్యలో ఉన్న ఓంకారపు దీపంలో వెలిసింది. ఇక్కడి లింగం ఓంకారాన్ని పోలి ఉంటుంది. శివుడు ఇక్కడ భక్తులకు జ్ఞానం, శాంతి ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఐదవ జ్యోతిర్లింగం మనలో ప్రతి ఒక్కరూ చూడాలనుకునేది, వెళ్ళాలనుకునేది. అదే హిమాలయాల్లోని కేదార్నాథ్. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత పాప విమోచనం కోసం శివుణ్ణి వెతుకుతారు. శివుడు వారికి దొరకకుండా ఎద్దు రూపంలో పారిపోతూ ఉంటాడు. పాండవులు పట్టుకునే సమయానికి శివుడు శరీర భాగాలు విడిపోతాయి. అవే పంచకేదార్లుగా ఏర్పడ్డాయి. వాటిలో తల భాగం కేదార్నాథ్లో ఉంటుంది. ఆరవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భీమాశంకర్. భీమా అనే ఒక రాక్షసుణ్ణి శివుడు ఇక్కడే సంహరించాడు. అందుకే ఇక్కడున్న జ్యోతిర్లింగానికి భీమాశంకర్ అనే పేరు వచ్చింది. ఇక్కడి నుంచి ప్రవహించే నదిని కూడా భీమా అనే పిలుస్తారు. ఇది పర్వతాల మధ్య ఒక అద్భుతమైన ప్రకృతి సోయగాలతో నిండిన ప్రదేశం. ఏడవ జ్యోతిర్లింగం వారణాసిలోని కాశీ విశ్వనాథ్. ఇది జ్యోతిర్లింగాల్లోనే రాజుగా చెప్పబడుతుంది. కాశీ అంటే ఒక మోక్ష నగరం అండ్ మొదటి నగరం కూడా. ఇక్కడ శివుని దర్శించే వారికి పునర్జన్మ ఉండదని నమ్మకం. ఈ గుడి మీద అనేక సార్లు దాడులు జరిగిన భక్తుల విశ్వాసం ఎప్పటికీ తగ్గలేదు. అండ్ ఇప్పటికీ ఇక్కడ జ్ఞానవాపి మసీద్ అండ్ గుడి మీద గొడవ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ మసీదే మన అసలైన గుడి అని నమ్ముతున్నారు. అండ్ మీకు ఈ మిస్టరీ తెలుసుకోవాలంటే పైన కార్డ్స్లో ఇస్తా చూడండి. ఎనిమిదవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. ఇక్కడే గోదావరి పుట్టింది. శివుడు ఇక్కడ 3 కళ్ళతో త్రయంబకేశ్వరుడుగా వెలిశాడు. పితృకర్మలకు ఇది అతి పవిత్రమైన స్థలంగా చెప్పబడుతుంది. 9వ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని వైద్యనాథ్. రావణాసురుడు శివుని లంకకు తీసుకువెళ్లాలని తపస్సు చేసింది ఇక్కడే, కానీ రావణాసురుడు కోరిక నెరవేరలేదు. అండ్ ఇక్కడ లింగం స్థిరంగా ఏర్పడి జ్యోతిర్లింగం అయింది. ఈ లింగం దగ్గర పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయని నమ్మకం. 10వ జ్యోతిర్లింగం గుజరాత్లోని నాగేశ్వర్. సముద్ర తీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం నాగదేవతల రక్షణలో ఉందని చెప్తారు. ఇక్కడ పూజ చేస్తే సర్పదోషం తొలగిపోతుందని నమ్మకం. 11వ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. రాముడు లంక యుద్ధానికి ముందు శివుడికి పూజ చేశాడు. సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇది ఉత్తర దక్షిణ యాత్రల్లో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన గుడి. ఈ గుడి దగ్గరలో ఉన్న ధనుష్కోడి నుంచే రాముడు లంకకు వారధి కట్టాడు.
అండ్ ఈ గుడిలో 22 పవిత్రమైన బావిలు ఉన్నాయి. 12వ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని గ్రీష్ణేశ్వర్. గ్రీష్ణ అనే ఒక సతి తన భర్త కోసం శివుడికి తపస్సు చేసింది. అండ్ అప్పుడు తన భక్తికి మెచ్చి శివుడు ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు. ఇది అజంతా ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ గుడిని దర్శిస్తే అన్ని పాపాలు పోయి భక్తి మోక్షానికి ద్వారం తెరుచుకుంటుందని భక్తుల నమ్మకం. ఇలా ఈ 12 జ్యోతిర్లింగాలు భక్తులకు శాంతి, శక్తి, మోక్షం ఇస్తూ భూమి మీద వెలుగులా నివసిస్తున్నాయి. ఒక్కో స్థలానికి ఒక్కొక్క కథ, ఒక్కో శక్తి. ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించినా శివుడు అతనికి అనుగ్రహం చేస్తాడని శాస్త్రం చెబుతుంది. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఇప్పటికి నేనైతే 3 జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. అవి శ్రీశైలం, రామేశ్వరం, కేదార్నాథ్. ఇప్పుడు మీలో ఎంతమంది ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.